గుంటూరులో ఎండలు మండిపోతున్నాయి. కానీ ఇక్కడ గోవాలో ఎర్లీ మార్నింగ్ చూడండి వర్షం పడుతుంది. ట్రిప్స్ ఎప్పుడైనా ప్రశాంతంగా హాలిడేస్ ఉన్నప్పుడే ప్లాన్ చేసుకోవాలి. హాలిడేస్ అయిపోతున్నాయి కదా, ఎక్కడో ఒక చోటకి వెళ్దామని హడావిడిగా బయలుదేరితే ఇలానే ఉండిద్ది. మేము ఎర్లీ మార్నింగే గోవా రీచ్ అయిపోయాం. కానీ హోటల్లో చెక్ఇన్ చేయడానికి లేదనమాట. ఎందుకంటే 11 తర్వాతే వాళ్ళు చెక్ఇన్ చేయడానికి అలౌ చేస్తారంట. 11 to 11 మనకు ఆ విషయం తెలియదు. మేమేమో హోటల్కి ముందే రీచ్ అయిపోయాం. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మినీ బస్ బుక్ చేసుకున్నాం. ఇంకా బస్లోనే ఇంకా హోటల్ ఎక్కడన్నా దొరికిద్దేమోనని వెతుకుతున్నాం అనమాట. ఇంకా అక్కడ కొంతమంది చెప్పారు బాగా బీచ్ సైడ్ ఉంటాయి రూమ్స్, ట్రై చేయండి అక్కడ అని అంటే ఇంకా బాగా బీచ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఫైనల్గా మాకైతే రూమ్ దొరికింది. కాకపోతే పర్ డేకి వచ్చి వాళ్ళు 4500 అట్లా ఛార్జ్ చేస్తున్నామని చెప్పారు. ఈ టైంలో ఇంకా మనం వెయిట్ చేయడం కన్నా రూమ్ తీసుకోవడమే బెటర్ అని ఇంకా వెళ్తున్నాం అనమాట హోటల్ దగ్గరికి. ఇక్కడ చూస్తే అన్నీ వింటేజ్ లుక్లో ఉన్నాయి హౌసెస్ అన్నీ. అలాంటి పెద్ద పెద్ద బంగ్లోస్ హౌసెస్ని వీళ్ళు ఇట్లా హోటల్స్లా కన్వర్ట్ చేసి రన్ చేస్తున్నట్లున్నారు. ఇప్పుడు మేము వచ్చిన హోటల్ కూడా అలానే ఉంది చూడటానికి. ఇప్పుడే కొంచెం వర్షం ఆగింది మేము హోటల్ రీచ్ అవ్వగానే. హోటల్ కవాలా. సో హోటల్ లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది నాకు సిచ్యువేషన్. మనం ఎంత ఎర్లీగా వచ్చామో ఇప్పుడే వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఈ హోటల్ చుట్టూ ప్లాంట్స్ ఉన్నాయి, బాగుంది మొత్తం గ్రీనరీ. హైబిస్కస్ ప్లాంట్ చాలా పెద్దది ఇది. లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా రూమ్స్ ఎలా ఉన్నాయో. వాళ్ళైతే ఇంకా ఓపెన్ చేయలేదు, లాక్ తీసుకొస్తామని వెళ్ళారు. లోపలికి అయితే వచ్చేసాం. ఇటు స్టెప్స్ ఉన్నాయి, పైకి వచ్చి వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు రూమ్ సర్వీస్ వాళ్ళు వచ్చి లాక్ ఓపెన్ చేస్తారని. బ్యాగ్స్ అక్కడ పెట్టేసి ఈలోపు జున్ను అటు ఇటు తిరిగి చూస్తున్నాడు అనమాట. ఏంటి అక్కడికి వచ్చాం, ఏముంది ఇక్కడ అని. మాకు ఇచ్చిన రూమ్ దగ్గరకు వచ్చాం. హ్యాండ్ మేడ్ అనుకుంటా, బాగుంది. రూమ్ నెంబర్ 15. మా వాడు ఇంకా లాక్ తీయలేదేంటని చూస్తున్నాడు అనమాట, డోర్ ఓపెన్ చేయట్లేదేంటి అని. హోటల్లో అంత పెద్ద లైట్స్ లేవు, అంతా డిమ్గా లుక్ అలా ఉందన్నమాట. అందుకే వీడియో షూట్ చేయడానికి కూడా సరిగ్గా రావట్లేదు. చూడాలి మరి రూమ్లో ఎలా ఉందో. రూమ్లో కూడా అలానే ఉంది, అన్నీ చిన్న చిన్న లైట్స్, అంత పెద్ద హడావుడి లేకుండా సింపుల్గా బాగుంది. బయట వ్యూ బాగుంది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయినట్లుంది. ఫస్ట్ అయితే ఫ్రెష్ అవ్వాలి. మార్నింగ్ నుంచి రూమ్ కోసం బస్లో కూర్చొని టైర్డ్ అయిపోయాం. ఒకసారి ఏమేమి ఇచ్చారో చెక్ చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి కింద బ్రేక్ఫాస్ట్ తినేసి ఫస్ట్ చర్చ్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఇక్కడ మినీ లాకర్ ఒకటి ఇచ్చారు. ఈ లాకర్కి మనమే పిన్ సెట్ చేసుకోవాలనుకుంటా. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, గోగ్రేజ్ అని. పక్కన వచ్చేసి ఒక బ్లాంకెట్ ఇచ్చారు. ఇంకా మిగతా ర్యాక్స్ అన్నీ ఎంటీగా ఉన్నాయి. చూడాలి ఇంకా రూమ్లో ఏమేమి ఇచ్చారు. ఒకసారి వాష్రూమ్ అన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేయాలి. జున్ను ఇంకా వాళ్ళ డాడీ బయటకు వెళ్ళారు, ఇంకా రాలేదు. ఓకే, ఇప్పుడే వచ్చారనమాట. ఇంకేమి ఇచ్చారో చూద్దాం. చిన్న మినీ ఫ్రిడ్జ్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక కెటిల్, మనం గ్రీన్ టీ తాగడానికి వాటికి వాటర్ హీట్ చేసుకోవాలి కదా, దానికోసం గ్లాసెస్. ఇంకా వెనకాల గ్రీన్ టీ ప్యాకెట్స్, మిల్క్ పౌడర్, కాఫీ పౌడర్, టెట్లీ, ఇంకా షుగర్, ఈ ప్యాకెట్స్ అన్నీ ఇచ్చారు. చ్యూయింగమ్స్ కూడా ఇచ్చినట్లున్నారు. ఈ ఫ్రిడ్జ్ ఎలా ఉంది చూడటానికి అయితే ఓకే, అంతేం బాగాలేదు, పాతది అనుకుంటా బాగా. రూమ్లో లైటింగ్ అంతా డిమ్గానే ఉంది. ఒకసారి బాల్కనీలోకి వెళ్ళి చూద్దాం బయట వ్యూ ఎలా ఉందో. ఇంకా వర్షం పడుతుందా లేదా. వావ్, వర్షం ఇంకా పడుతూనే ఉంది, బట్ గ్రీనరీ బాగుంది అనమాట బయట చూడటానికి.
బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఒక ఫేమస్ చర్చ్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం. అది వచ్చేసి ఓల్డ్ గోవా సైడ్ ఉందన్నమాట. సో ఆ చర్చ్ గురించి డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.